మనం హైదరాబాద్ లాంటి ప్లేస్ లో గచ్చిబౌలి లాంటి ఏరియాలో ర్యాండమ్ గా ప్రిజం పబ్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ పోలీసులు వస్తారని, వచ్చిన పోలీసులు చూసి ఒక వ్యక్తి ర్యాండమ్ గా పరిగెట్టడం మొదలెడతాడని, పరిగెత్తే టైంకి అతని చుట్టూ 4 అమ్మాయిలు ఉంటారని, చేస్తుంటే జేబులో ఉండే గన్ తీసి 2 రౌండ్లు షూట్ చేస్తాడని, ఇది సివిలియన్స్ చుట్టూ ఉండే టైంలో హైదరాబాద్ లో ఈవినింగ్ ప్రైమ్ టైం 8 PM ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సినిమాల్లో వింటుంటాం ఇలాంటి సీన్స్. ఎనీవేస్ బట్ మన హైదరాబాద్ లో జరిగిన ఈ కథ మాత్రం మీరు వినాలి. గచ్చిబౌలిలో ప్రిజం పబ్ అని ఉంటుంది. మీరు కానీ హైదరాబాద్ లో ఆ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా ఫేమస్ పబ్ అది. February 1st అది మధ్యాహ్నం టైంకి పోలీస్కి ఇంటెల్ అందింది. మనకు కావాల్సిన వాడు 3 సంవత్సరాలుగా పరారీల్లో ఉన్నవాడు, తన మీద 80 కేసులున్న వ్యక్తి. అండ్ తెలంగాణ స్టేట్ ఒకటే కాదు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం నిఘా పెట్టాయి. హిజ్ నేమ్ ఇస్ భత్తుల ప్రభాకర్ అండ్ అతని టార్గెట్ 100 మంది అమ్మాయిలు. ఇది నేను చెప్పట్లేదు. అండ్ నా టార్గెట్ ఇదే అని చిన్నగా ఆయన ఏదో డైరీలో కూడా రాయలేదు. ఆయన ఒంటి మీద పచ్చబొట్టు వేసుకున్నాడు. ఆయన మీకు ఎగ్జాక్ట్ గా 3 టాటూస్ కనబడతాయి. ఈ కేసు మొత్తంలో ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. 100 విత్ లవ్ సింబల్స్ అమ్మాయిలను ఉద్దేశిస్తూ అట్ ద సేమ్ టైం 3 అనే నంబర్ ఉంది. తన లక్కీ నంబర్. పోలీసులు ఎజ్యూమ్ చేసుకుంటుంది ఏంటంటే ఒకేసారి 3 కోట్లు రాబ్ చేయడం, బర్గ్లరీ చేయడం తన ఒక ఎయిమ్ లా పెట్టుకున్నాడు. బట్ అది 3 కోట్ల 33 కోట్ల 333 కోట్ల మనకి తెలియదు. ఆల్ ఇన్ ఆల్ చాలా మంది ఈ వ్యక్తి లైఫ్ స్టోరీ ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. ముఖ్యంగా తను వైజాగ్ లో 3 years బ్యాక్ 2022 ఫిబ్రవరిలో అనుకుంటా కోర్టు నుంచి జైలుకి వెళ్తుంటే ఆ దారి మధ్యలో తప్పించుకొని పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి మొన్నటి వరకు అందరి మధ్యలో ఎంజాయ్ చేస్తూ తిరిగాడు. ఎలా సాధ్యమైంది ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ నేను మాత్రం ఒకటే బిలీవ్ చేస్తా, ముఖ్యంగా ఇలాంటి కేసెస్ లో సినిమాలు చూసి మనుషులు ఇన్స్పైర్ అయ్యారు అనడం కన్నా ఇలాంటి వ్యక్తి చేస్తున్న పనులు చూసి సినిమా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేస్తుంటారు సినిమాలలో. అండ్ ఈ ప్రభాకర్ విషయాన్ని మనం క్లినికల్ గా డైసెక్ట్ చేసి జూమ్ ఇన్ చేసి మరి చూస్తే మనం నేర్చుకోవాల్సిన చాలా పెద్ద మోరల్ కూడా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు అది సినిమాలో. అది కూడా ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేస్తా. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ మన చుట్టూ జరుగుతున్నవి విత్ యాడెడ్ పర్స్పెక్టివ్ నా సైడ్ నుంచి రోజుకి ఒకటి మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆల్రెడీ రోజు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బట్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ ఫస్ట్ టైం ఈ వీడియోని కానీ మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రోజు వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. బిట్టు, రాహుల్ రెడ్డి, రాజు, శరవణన్, ప్రభాకర్ వీళ్ళు 5 వ్యక్తులు కాదు, ఒకటే వ్యక్తి వాడిన 5 పేర్లు. చిత్తూరు జిల్లాలో ఇరికిపేంట అనే ఊరు ఉంది. అక్కడ నుంచి వచ్చిన వ్యక్తే ఈ ప్రభాకర్. 8వ తరగతి తర్వాత ఎక్కువ చదవలేదు. బట్ ఏదైతే తనకి ఇంటెలిజెన్స్ అంటారో, స్మార్ట్నెస్ అంటారో, తన క్విక్ గా సోషల్ ల్యాడర్ ఎక్కాలి అనే ఒక థాట్ ఉందో అదే తన 8వ తరగతి చదువుతున్న వయసులోనే క్రైమ్ లోకి నెట్టింది. పోలీసులు మొన్న తను పట్టుకునే టైంకి అతనికి 30 సంవత్సరాలు కూడా లేవు. బట్ తన యాక్టివ్ క్రైమ్ ప్రొఫైల్ మాత్రం 2013 నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. 5 స్టేట్స్ లో కలిపి 80 కేసులు ఉన్నాయి అతని మీద. ముందు అతని మోడస్ ఆపరెండి గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఏదైతే సినిమాల్లో చూసి తను చేశాడు అంటున్నారు కదా, దాని గురించి. తను చిన్నప్పుడే లైఫ్ లో గోల్ పెట్టుకున్నాడు. జేబులో డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే స్టేటస్ లేదు, స్టేటస్ లేకపోతే అమ్మాయిలు రారు. ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, 100 అమ్మాయిలు టార్గెట్ గా పెట్టుకొని దాని ఇన్ఫాక్ట్ పచ్చబొట్టులో వేసుకొని మనకి స్టేటస్ అంటే పలుకుబడి రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి రకరకాల స్టేట్స్ లోకి వెళ్ళి రకరకాల పేర్లు పెట్టుకొని చిన్న దొంగతనాల నుంచి స్టార్ట్ చేసేవాడు. పబ్లిక్ డొమైన్ లో ఏముంది, తను స్టార్ట్ చేయడమే ఏదో ఒక ఏరియాలో ఒక చిన్న హౌస్ ఏదైనా చూస్తాడు. ఆ ఇంటి చుట్టూ చాలా రోజులు రెక్కి చేస్తాడు. అది వారం అవ్వచ్చు, కొన్నిసార్లు 10 రోజులు అవ్వచ్చు, 20 రోజులు అవ్వచ్చు, నెల రోజులు కూడా అవ్వచ్చు. ఆ ఇంటి ఓనర్ ఏ టైంకి లేస్తున్నాడు, ఏ టైం బయటికి వెళ్తున్నాడు, ఆ ఫ్యామిలీ అంతా కలిపి ఎప్పుడు ఊరెళ్తుంది, ఇవన్నీ కొంచెం రెక్కి చేసి టైం తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండే సామాన్లు తీసుకోవడం. దిస్ ఈస్ హౌ హీ స్టార్టెడ్. ఇలా డబ్బులు వేలల్లో కాదు లక్షల్లో దుబ్బేసేవాడు. ఎటువంటి సోషల్ ఫుట్ ప్రింట్ అనేది లేకుండా జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు సోషల్ ఫుట్ ప్రింట్ అంటే మీకు ఎలా చెప్పాలి, మనం రెగ్యులర్ గా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఈ సీసీటీవీ కెమెరాలు కానీ లేదా మన ఫింగర్ ప్రింట్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ బయటకు ఉన్నప్పుడు కానీ ఆ దరిదాపుల్లో కానీ ఎటువంటి ఫింగర్ ప్రింట్ దొరకకుండా గ్లోవ్స్, మాస్క్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవాడు. అందుకే ప్రతి సీసీటీవీ ఫుటేజ్ లో తనకి మాస్క్ వేసుకొని కనబడుతుంటాడు. మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్ లో హౌ టు ప్రివెంట్ ఇవన్నీ చూశాడు. క్రమేణా 1, 2, 3 నుంచి 10 నుంచి 100లోకి వెళ్ళే ఇల్లులు. ఒకటే ఏరియాని కాదు కదా, ఒకటే ఊరు కూడా కాదు, ఒకటే స్టేట్ ని కూడా పట్టుకోడు. అప్పుడప్పుడు తన మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయ్యి పోలీసులు పట్టుకుంటారు అనగా ఇద్దరు పట్టుకున్న తర్వాత ఎస్కేప్ అయ్యో లేదా ముందు జాగ్రత్త చర్యగానే బయటికి ఎస్కేప్ అయ్యో వేరే స్టేట్కి వెళ్ళి అదే క్రైమ్ చేయడం మొదలు పెడతాడు. ఇలా 2013 నుంచి 2020 వరకు చేస్తానే ఉన్నాడు. బట్ 2020లో వైజాగ్ లో PM పాలెం పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. ఆ టైంలో ఆంధ్రాలో కూడా తన క్రైమ్స్ చేయడం, అన్ని స్టేట్స్ కలిపి తన మీద ఒక 57 కేసెస్ ఉన్నాయి ఆ టైంలో. ఈ PM పాలెం పోలీసులు ప్రభాకర్ ని పట్టుకొని విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వేశారు. 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ టైంకి ఇంకా సెంటెన్సింగ్ జరగలేదు. బట్ కేసు కోర్టులో ట్రయల్లోనే ఉంది. ఈ ట్రయల్ జరుగుతుండగా డేట్ గుర్తుపెట్టుకోండి, March 23, 2022 అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకి పట్టుకెళ్తున్నారు. ఈ దారిలో సైకిల్ గ్యాప్ లో తప్పించేసుకున్నాడు. బందోబస్తు ఉండే జీప్ నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అనేది ఇంకా పబ్లిక్ డొమైన్ లో లేదు, పోలీసులు డిస్క్లోజ్ చేయలేదు. కానీ పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. అప్పుడు తప్పించుకున్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడే దొరికాడు. తప్పించుకున్న ప్రభాకర్ అలియాస్ బిట్టుకి డ్రైవ్ ఇంకా పెరిగిపోయింది. నేను ఇక్కడ డ్రైవ్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. వెరీ వెరీ స్ట్రాంగ్ మోరల్ ఒకటి ఉంది ఇక్కడ. మనందరికీ బాగా నచ్చిన సినిమాలు కూడా అదే మోరల్ చెప్తారు. లోపల ఇంకా కొట్టేద్దాం అనే డ్రైవ్ పెరిగి ఈసారి రెసిడెన్షియల్ ఏరియాస్ అని పక్కన పెట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీద దిగాడు. రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి
ఆ దొంగతనం చేయడం. ఒకటే ఆలోచించాడు, ఆ టైం తన దగ్గర డబ్బులు ఉన్నాయి, పారిపోయే టైంకి ఎవడో దగ్గర దాచుకున్నాడు. ప్రీవియస్ గా చేసిన బర్గ్లరీస్ నుంచి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో ఒక పెట్టుడు ఆధార్ కార్డు ఒకటి పట్టుకెళ్ళి ₹1,00,000 ఒక అద్దెల్లు ఒకటి తెచ్చుకున్నాడు. ఈ గ్యాప్ మొత్తంలో తనకు అమ్మాయిల మీద ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదైతే చావలేదు. ఈ బ్రాట్ సంబడి ఉరియా అమ్మాయి అనుకుంటా, నాకు ఇంకా సబ్జెక్ట్ కరెక్షన్ ఇది. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. దాంతో పాటు ఒక 2-3 గెస్ట్ హౌస్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు టు గెట్ ఉమెన్. సరే, ఆ ట్రాక్ కాసేపు అలా పక్కన పెడదాం. ఇంత కాలేజ్ లో అన్నాను కదా, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నాను కదా, దాని మ్యాటర్ లోకి వద్దాం. తను ఏం స్కెచ్ చేశాడు, ఇన్ఫాక్ట్ తన ఇంట్లో కూడా పోలీసులు తను పట్టుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళి చూస్తే షేక్ అయిపోయారు. పెద్ద పెద్ద వైట్ బోర్డ్స్, ప్లానింగ్, ఇక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే, మేజర్ డిస్పోజబుల్ ఇన్కమ్ లిక్విఫైడ్ క్యాష్ ఎక్కడ ఉంటది అంటే మెజారిటీ కాలేజీల్లోనే ఉంటది. ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, డొనేషన్స్ రూపంలో ప్రతి ప్రైవేట్ కాలేజ్ దగ్గర చాలా మంది కొన్ని లక్షల్లో డబ్బులు ఇస్తుంటారు. దానికి అకౌంట్స్ ఉండవు అండ్ అది డొనేషన్ రూపంలో కాలేజ్ లోపలికి వస్తుంది కాబట్టి దాని మీద ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. సో మేజర్ అకౌంట్స్ కాలేజీలు స్టార్ట్ అయిన మంత్స్ లో అండ్ మిడ్ టర్మ్స్ లో ఈ డొనేషన్ అమౌంట్స్ రూపంలో చాలా డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి. సో ఈ కాలేజ్ పేర్లన్నీ రాసుకొని ఫలానా రోజు ఈ కాలేజీని కొట్టాలి, ఫలానా రోజు ఆ కాలేజీని కొట్టాలని చెప్పి రాసుకున్నాడు. కొన్ని కాలేజీల మీద ఎగ్జిక్యూట్ కూడా చేశాడు. అప్పుడే మాదాపూర్ పోలీసుల కళ్ళలో పడ్డాడు. ముఖ్యంగా జి వినీత్ గారు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన డీసీపీ మాదాపూర్ జోన్. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ఎట్లయినా ఈ ప్రభాకర్ ని పట్టాలి. 3 సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. తన సొంత పేరు కూడా వాడట్లేదు. సీసీటీవీలో చూస్తేనేమో మాస్క్ వేసుకొని ఉన్నాడు. సో ఎలా పట్టుకోవాలి అంటే ఎక్కడెక్కడికి తను ఫ్రీక్వెంట్ అవుతున్నాడు, మనకుండే ఫొటోస్ తో ఏ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, ఆ మ్యాచ్ అవుతున్న వ్యక్తి ఎక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్ అవుతున్నాడు అనే థాట్ ప్రాసెస్ మీద పోలీసులు ఆ డైరెక్షన్ లో వెళ్లారు. అందులో భాగంగా దొరికిందే ఈ పర్టికులర్ ప్రిజం పబ్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో. మల్టిపుల్ టైమ్స్ వచ్చి వెళ్తున్నాడు, ఈస్ గెటింగ్ గర్ల్స్ దేర్, ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ మినిట్ వరకు ఇతనైనా ఇతను కాదా అని చెప్పి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆ రోజు February 1st 8 PM జస్ట్ ఒకసారి చూసిరండి, కన్ఫర్మ్ చేయండి ఆయన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి గారిని ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ని కలిపి ఆ పర్టికులర్ పబ్ పంపించారు. అది ఆబ్వియస్లీ హై టైం అది పబ్ లో. ఈ ప్రభాకర్ కూడా చూశాడు పోలీసులను, అది చూసి కొంచెం టెన్షన్ పడడం మొదలెట్టాడు. పోలీసులు కూడా ఫేస్ ప్రొఫైల్ కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అతను వెపనైజ్ అయి ఉన్నాడని పోలీసులకు తెలియదు. సో కొంచెం ధైర్యంగా వెళ్ళిపోయారు. బట్ వాళ్ళు వెళ్ళిన టైంకి అతని జేబులో ఒక లోడెడ్ గన్ ఉంది. సో జస్ట్ ఇమాజిన్, ఆయన కూర్చొని ఉన్నాడు, కొంతమంది పోలీసులు ఉన్నారు, ఆ పబ్ కి సంబంధించిన బౌన్సర్స్ కూడా ఉన్నారు అక్కడ. నన్ను పోలీసులు పట్టుకోవడానికి వస్తే నేను ఫైర్ చేస్తా అని మైండ్ లో పెట్టుకున్నాడేమో గానీ వచ్చి రాగానే 2 రౌండ్స్ ఇమీడియట్ గా ఫైర్ చేశాడు. ఒకటి వెంకటరామిరెడ్డి గారి కాళ్ళకి తగిలింది, రెండోది బౌన్సర్ కి తగిలింది. ఫైర్ చేయగానే పరిగెట్టడం మొదలెట్టాడు. పోలీసులు ఎక్కువ మంది ఉండేసరికి అతను పట్టేసుకున్నారు. వీళ్ళిద్దరికి కూడా ప్రాణాపాయం ఏం లేదు. పట్టుకోగానే అతని జేబు నుంచి 2 గన్స్ 23 బుల్లెట్స్ రికవర్ చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళి చూడగానే అక్కడ 3వ గన్ కూడా దొరికింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ గురించి వినీత్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారో మీరే వినండి. పట్టుకో క్రమంలో అక్కడున్న పోలీస్ ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో, అయినా గానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్ గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. మొత్తానికి 12 సంవత్సరాలుగా అతను చేస్తున్న క్రైమ్ కి, అతని మీద ఉండే క్రిమినల్ కేసెస్ కి అతనికి ఒక ఎండ్ అయితే పడింది. ఈసారి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వకూడదని కోరుకుందాం. కానీ ఈ ప్రభాకర్ కథ విన్న తర్వాత నాకు విషయం చెప్పాలనిపిస్తుంది మీ అందరికి. మనకి లైఫ్ ఎప్పుడు 2 దారులు ఇస్తుంది. ముఖ్యంగా హై స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కి లైఫ్ లో ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళకి ఒక దారి కొంచెం పొడుగ్గా ఉంటది, ఆ దారంతా గతుకులు ఉంటాయి. ఆ దారిలో వెళ్తే కొంచెం కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, ఓవర్ నైట్స్ పని చేయాలి, నిద్రలేని రాత్రులు గడపాలి. కొన్నిసార్లు ఫ్యామిలీస్ కి తక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏదైనా గవర్నమెంట్ అండర్ లోనే మనం చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం, రోడ్లో వెళ్తుంటే రెడ్ లైట్ కనబడితే ఆగుతాం, ఫ్రైడే రోజు డ్రైవ్ చేయాల్సి వస్తే మందు కొట్టాం, లేదా మందు కొడితే క్యాబ్ బుక్ చేసుకుంటాం, మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఊదమంటే ఊదుతాం, 1 woman మ్యాన్ లా ఉంటాం. దారి చాలా దూరంగా ఉంటుంది, చాలా బోరింగ్ గా ఉంటది, చాలా బేసిక్ గా ఉంటది. ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది మనం అనుకునే టార్గెట్ కి రీచ్ అవ్వడానికి. కొంచెం తల ఇట్లా టిల్ట్ చేస్తే ఇంకో దారి కనబడుతుంది. ఆ దారి చాలా అందంగా ఉంటది, షార్ట్ కట్ ఉంటది, సినిమాలో చూసిన సీన్స్ లో ఉంటది, చేజులు ఉంటాయి, గన్స్ ఉంటాయి, రాబరీస్ ఉంటాయి, బర్గ్లరీస్ ఉంటాయి, ఫ్రీ మనీ ఉంటది, ₹1,00,000 రెంట్ కట్టే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటది, 100 మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేసే స్టామినా ఉంటది. కానీ ఎవరైతే ఆ లాంగర్ రూట్ చూస్ చేసుకుంటారో లైఫ్ లో ఎంత డ్రైవ్ ఉన్నా కూడా నేను ట్యాక్స్ కట్టే నిజాయితీగా బ్రతికే ఊదమంటే ఊదే రెడ్ లైట్ పడితే ఆగే సక్సెస్ అవుతాను నేను అని ఇక్కడ మెంటల్ గా ఫిక్స్ అయితే మనల్ని ఆపేవాడు ఈ భూ ప్రపంచం మీద ఎవ్వడూ ఉండడు. లేదు నేను ఈ రూట్ లో వెళ్తా అనుకుంటే నువ్వు తప్పితే ఈ భూ ప్రపంచం మీద అందరూ ఆపాలని చూస్తారు. ప్రభాకర్ గాని అదే తెలివిని తీసుకొచ్చి ఒక స్టార్ట్అప్ ఐడియాలోనో, లేదా ఒక స్పోర్ట్ లోనో, లేదా ఒక బిజినెస్ లోనో, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టడంలోనో ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఇందులో ఎక్కడ పెట్టున్నా ఆ తెలివితేటలు రైట్ గా వాడేవాడు. ఇవాళ ఊసలు లెక్క పెడుతున్నాడు. సో ఎప్పుడు మనకి లైఫ్ ఆ 2 ఛాన్సులు ఇస్తుంది. ఆ 2 ఛాన్సులు మీరు తీసుకోండి. అండ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వకండి. సినిమా ఏదైనా మంచి చెప్తే నేర్చుకోండి. సినిమా కూడా ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి, అల్లు అర్జున్ గారితో. అందులో కూడా బెట్టింగ్ అని ఈ షార్ట్ కట్ లో వెళ్తే ఎంత డేంజర్ చెప్తారు వాళ్ళు. బట్ స్టిల్ మంచి విషయం చెప్దామని చూస్తారు. ఆ సినిమాలో క్లైమాక్స్ ఏంటంటే ఇప్పటికీ చాలా ఇష్టం నాకు. ఒక చిన్న కుర్రోడు 25,000 తీసుకొని బెట్టింగ్ అని చెప్పి బయటకు వస్తుంటే హీరో చెప్తారు, ఆయన నువ్వు 25,000 ఇంట్లో ఇచ్చేసి ₹100 తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయి, లైఫ్ లో నిజాయితీగా బ్రతుకు అని. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాటు ఊడిపోద్ది. నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ₹100 తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతాం.
సో సినిమా నుంచి ఇది నేర్చుకుందాం, గ్యాంగ్స్టర్స్ అవ్వడం, గన్స్ మెయింటైన్ చేయడం, అడ్డదారులు తొక్కడం. ఎంత 30 సంవత్సరాల వయసు కదా ప్రభాకర్ది, ఫ్యూచర్ మొత్తం బూడిదే ఇంకా. సో చాయిస్ కరెక్ట్ గా తీసుకోండి. ట్రాఫిక్ పోలీస్ ఊదమంటే ఊదండి, అక్కడ స్కోర్ 0 వచ్చేలా చూడండి. మీరు డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే రెడ్ పడితే ఆగండి. మొన్ననే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎంత సుఖం అది. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. దానికన్నా డబ్బులు ఎక్కువ వస్తే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి. ఆ సెస్సులు టెస్టులు ఏదున్నాయి కట్టేసేయండి. మనం గవర్నమెంట్ కి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే రాత్రి నిద్ర చాలా బలంగా పడుతుంది. అదే నేను ఈ పర్టికులర్ వీడియో నుంచి, ప్రభాకర్ కథ నుంచి మనం తెలుసుకునే విషయం. దీని గురించి మీరేమంటారు? నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా? మోరల్ ఆఫ్ ద స్టోరీలో ఇంకేదైనా యాడ్ చేయొచ్చా? నాకు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ రోజు మీ ముందుకు ఒకటి తీసుకురావడానికి, కొత్త విషయం మీకు నేర్పించడానికి, మన చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ నే దానికి ఒక పర్స్పెక్టివ్ ఇచ్చి, ఒక మోరల్ యాడ్ చేసి మన లైఫ్ ని ఎంపవర్ చేసే వీడియోస్ రోజుకోటి వస్తుంది. నా సైడ్ నుంచి వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దాకా రావాలనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఒక టిక్ మార్క్ కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి పర్టికులర్ వీడియో టాపిక్ ఐడియాస్ నాకు ఏదైనా ఇచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటే కూడా, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కూడా చాలా వరకు మీరే ఇస్తున్నారు, వచ్చి నాకు ఇవ్వండి. నేను దాని మీద రీసెర్చ్ చేసి వీడియో చేస్తాను నేను. లేదా ఇలాంటి విషయాన్ని షార్ట్ ఫామ్ లో చూద్దామన్నా, లేదా నా చుట్టూ జరుగుతున్న విషయాన్ని చూద్దామన్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. రెండు వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఒకటి పర్టికులర్ ఇన్సిడెంట్ ఇస్ స్పైన్ చిల్లింగ్. ఒక కేరళ నర్స్ యెమెన్ లో ఆవిడకి క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆవిడ చెయ్యని తప్పుకి మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. వాళ్ళు ఎట్లో కట్ల ఈ అమ్మాయిని ఎక్స్ట్రాడైట్ చేయాలని చెప్పి వీడియో చేసి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఢిల్లీ ఎలక్షన్స్ గురించి, రేపే ఉంది ఎలక్షన్స్, దాని గురించి ఒక ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు తెచ్చుకుందాం. అక్కడ ఉండే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, రేపు ఏ గవర్నమెంట్ వస్తే మనకు బెటర్ అని మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above shortcuts. Rise above illegal activities. Rise above hate. Jude ante manam. Jai Hind, Jai Bharat, Jai Anjaneya. Om Namah Shivaya.